అదో గమ్మత్తు లోకం. చీకటి మాటున జోగే కొత్త లోకం. అక్కడ వావి వరుసలుండవు. ప్రపంచాన్ని మరిపించే గమ్మత్తైన లోకమది. కట్టుబాట్లు కనిపించవు. ఉన్నదంతా ఒకటే, ఎంజాయ్మెంట్. అదే స్వర్గమని యువత ఆ మాయలోకంలో చిత్తైపోతోంది. అవే ముజ్రా రేవ్ పార్టీలు. ముజ్రా పార్టీ ఇది ఇప్పుడు యువతలో చాప కింద నీరులో పాకుతున్న దురాచారం. జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న ఈ దురాచారంలో చిక్కుకున్న వారు బయటపడాలంటే అంత సులువు కాదు. పబ్ తర్వాత అంతటి పాపులర్ అయినవి ముజ్రా రేవ్ పార్టీలే. ఈ రెండు మాటలు ఇప్పుడు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పబ్ అంటే బయట కనిపించేది ఒకటి, లోపల జరిగేది మరొకటి. పిల్లలు పబ్కి వెళ్తున్నారంటే డాన్స్ ఫ్లోర్ల మీద అలా స్టెప్పులేసి ఇలా వచ్చేస్తారనుకుంటారు పేరెంట్స్. కానీ పబ్కి వెళ్తున్నామంటే అనంత స్వర్గాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారు యూత్. పబ్ అంటే బడాబాబుల పిల్లలకు స్టేటస్ సింబల్. బయటకు రిఫ్రెష్మెంట్ స్పాట్ లా కనిపిస్తున్న లోపల అదో డేటింగ్ స్పాట్. కానీ వాస్తవంగా ఆ మసక చీకట్లో జరిగే భాగోతం వేరు. కుర్రకారుకు పబ్ అంటే ఎంజాయ్ చేసే ఓ ప్రైవేట్ స్పాట్, మత్తెక్కి కొట్టుకునే హాట్ స్పాట్, బావి వరుసలు మరచి కులాసాల విలాసాల్లో మునిగి తేల్చే ఓ గమ్మత్తైన లోకం. కట్టుబాట్లను కూలదోసే ఈ కొత్త లోకంలోకి ఇప్పుడు యువతతో పాటు మధ్య వయసు వారు ఈజీగా ఆకర్షింపబడుతున్నారు. ప్రస్తుతం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది ఈ చెత్త లోకం. హైటెక్ కల్చర్ నీడన సాగుతున్న ఈ వ్యసనాన్ని వంటబట్టించుకున్న వారు కట్టుబాట్లు విలువలకు నిరోధకాలే. ఆ లోకంలోకి అడుగు పెట్టే వారికి కావాల్సిందల్లా ఒకటే, అనంతమైన ఆనందం. ఆ నిష రాత్రుల మాటన దాగున్న అసలు నిజం వేరే ఉంది. వీకెండ్స్ లో ఇలాంటి రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీల కోసం కుర్రకారు వారమంతా ఎదురు చూస్తోంది. వలచిన అమ్మాయిలతో నచ్చినట్లు జల్సా చేయటమే ఈ ముజ్రా పార్టీల పరమార్థం. మనది కాని ఈ కల్చర్ ఇప్పుడు మన సమాజాన్ని ముంచేస్తోంది. గ్లోబలైజేషన్ డెవలప్మెంట్ పేరుతో అడుగుపెట్టిన ఈ పాశ్చాత్య సంస్కృతి మన సమాజ జీవనాడుల్ని నిలువునా ముంచేస్తోంది. పాతికేళ్లు దాటకముందే లక్షల్లో డబ్బు చేతిలో ఉండటం, 2 రోజుల వీకెండ్స్ రావడంతో పబ్ తో పాటు ముజ్రా పార్టీ కల్చర్ ఇప్పుడు బాగా పాపులర్ అయింది. మొదట వీకెండ్ రిఫ్రెష్మెంట్ కోసం మొదలయ్యే ఇలాంటి కల్చర్ చివరకు వాటికే దాసోహం అయ్యి సర్వనాశనం అయ్యే వరకు వదలవు.